అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ అడ్వాన్స్కి సంబంధించి మే 18వ తారీఖున ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిన సంగతి అందరికీ తెలుసు. దీనికి సంబంధించి రెస్పాన్స్ షీట్స్, దాంతోపాటుగా ప్రాథమిక ఆన్సర్కి కూడా ఐఐటి కాన్పూర్ వారు విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరి మీ అందరూ కూడా ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ వివరాలను వెబ్సైట్లో, అంటే మీ యొక్క వివరాలను కానీ అందులో నమోదు చేసేస్తే, ఎంట్రీ చేస్తే మీరు మీ యొక్క ప్రాథమికకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. దాని ద్వారా మే 18న 2 షిఫ్ట్లో జరిగినటువంటి పేపర్ 1, పేపర్ 2 కూడా మనకి ఏ విధంగా ఎన్ని మార్కులు వస్తున్నాయో కూడా మనకి దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా మనము ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీ దగ్గరలో ఉన్న మీకు తెలిసిన లెక్చరర్స్ ద్వారా కూడా మనం ఏమైనా అభ్యంతరాలను కూడా మనం పంపించుకోవడానికి ఆల్రెడీ మనకు టైం ఇచ్చారు. అది కూడా లాస్ట్ డేట్ 27తో అయిపోయింది. మరి ఇవన్నీ కూడా గవర్నమెంట్ సంబంధించినటువంటి వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి మీరు నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి ఏదైతే జేఈ అడ్వాన్స్ ద్వారా ఐఐటీల్లో మనము సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దానికి సంబంధించి మనకు వచ్చిన మార్కులు బట్టి మనకి ఎంత ర్యాంక్ వరకు వచ్చే అవకాశం ఉన్నదన్న విషయాన్ని కూడా మీరు ఒకసారి తెలుసుకోవాలి. దాని ద్వారా మనము ఐఐటీలో సీట్ వస్తుందా, వస్తే ఏ బ్రాంచ్ వస్తుంది అనే విషయాన్ని కూడా కొంత మనము దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా అర్థం చేసుకున్న తర్వాత మనము ఇది కాదు, ఇదిలో మంచి ఈ బ్రాంచ్ రాదు, ఈ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది అంటే మనకి నెక్స్ట్ కౌన్సిలింగ్, జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆ జోసా కౌన్సిలింగ్లోని మనము ఒక ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మనకి జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటలకైతే ఫైనల్కి అయితే విడుదల చేస్తారు. తర్వాత జూన్ ఆ కీలో మనం చూసుకున్న తర్వాత ఆ కీ మేరకు మనకు వచ్చినటువంటి స్కోర్ ఏంటి, ఆ రోజే మనకు తెలిసి ర్యాంక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత జూన్ 3 నుంచి జోసా కౌన్సిలింగ్ కూడా ప్రారంభమవుతుంది. ఈ జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు మనము ఒక ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ని మనకు వచ్చిన ర్యాంక్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవడానికి, దాని ద్వారా మనము ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో కూడా మనము ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ని పెట్టుకుంటాము. ఇదంతా కూడా ఇప్పటి నుంచి మనం ప్లాన్ చేసుకుంటే కానీ ఆ రోజు జోసా కౌన్సిలింగ్కి మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనము ఆ జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేము. కాబట్టి జోసా కౌన్సిలింగ్ అనేది ఐఐటికి వేరుగా, ఎన్ఐటికి వేరుగా, ట్రిపుల్ఐటీలకి వేరుగా, జిఎఫ్టీలకి వేరుగా ఉండదు. అన్నిటికీ కలిపి ఒకటే కౌన్సిలింగ్, జోసా కౌన్సిలింగ్ జరుగుతుంది. మనకు వచ్చినటువంటి జేఈ అడ్వాన్స్లో మంచి ర్యాంక్ వస్తే మంచి ఐఐటీలకి ముందు ప్రిఫరెన్స్గా పెట్టుకుంటాము. లేదా మంచి అడ్వాన్స్లో మంచి ర్యాంక్ రాలేదు అనుకుంటే ఎన్ఐటీలో వచ్చినటువంటి మంచి ర్యాంక్ని బేస్ చేసుకొని, మనకు జేఈ మెయిన్స్లో వచ్చిన ర్యాంక్ని, బెస్ట్ ర్యాంక్ని బేస్ చేసుకొని ఎన్ఐటీలకి మనము ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటాము. లేదు ఇంకా కొంచెం పెద్ద ర్యాంక్ అయిపోతే ట్రిపుల్ఐటీలో పెట్టుకుంటాము. ఇలా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ని మనం ఐఐటీయా, లేకపోతే ఎన్ఐటీనా, లేకపోతే ట్రిపుల్ఐటీనా ప్లాన్ చేసుకోవడానికి మీరు ఈ యొక్క ఫైనల్కి వచ్చిన తర్వాత మీకు ఒక అర్థమవుతుంది. ఈ లోపుగా మీరు ఒక షీట్ అయితే తయారు చేసుకోండి. దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మరొక వీడియోలో చెప్తాను. కాబట్టి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా ఆర్డర్ ప్రిఫరెన్స్ని ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.